హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్గా 1 డే బ్యాక్ గెన్సిన్ నోడ్ రన్ వీడియో అన్నది పోస్ట్ చేశా కదా. సో ఈ నోడ్ రన్ సంబంధించిన స్వామ్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ స్వామ్ ఫైల్స్ అన్నది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటన్నది నేను ఒక కమాండ్ ఇస్తాను. ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీరు ఎక్కడైతే గెన్సిన్ నోడ్ రన్ చేస్తున్నారో ఆ అకౌంట్ అన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ SSH అని ఉంటుంది కదా, ఆ SSH మీద క్లిక్ చేయండి. SSH మీద క్లిక్ చేసి ఇలా ఆథరైజ్ అని వస్తుంది. ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. మనకు ఒక టెర్మినల్ అన్నది ఓపెన్ అయింది. వన్స్ ఆ టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యాక ఇక్కడ మనం కాపీ చేసుకున్న కమాండ్ అన్నది ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేయడానికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వడం, మనం కాపీ చేసుకున్నది పేస్ట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మీకు 1 or 2 minutesలో ఇక్కడ ఒక 3 ఫైల్స్ అన్నవి జనరేట్ చేస్తుంది. ఆ ఫైల్స్ అన్నవి మనం సేవ్ చేసుకోవాలి. సో ఇలాగ 3 ఫైల్స్ అన్నవి జనరేట్ చేసింది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ HTTP దగ్గర నుంచి డ్రాగ్ చేసి ఈ ఫస్ట్ది కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకుని ఇక్కడ కొత్త బ్రౌజర్లో పేస్ట్ చేయండి. ఓకేనా, కొత్త ట్యాబ్లో పేస్ట్ చేయండి. వన్స్ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ది మాత్రం డౌన్లోడ్ అయింది. ఓకేనా, సెకండ్ది థర్డ్ లింక్స్ మాత్రం మనకి విజిబుల్ అవుతాయి. అవి మనం సేవ్ చేసుకోవాలి నోట్ ప్యాడ్లో. ఇప్పుడు వచ్చేసి సెకండ్ది ఉంది కదా, ఈ సెకండ్ది డ్రాగ్ చేసుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ చేసుకోండి, ఇంకొక కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి. ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఆ స్క్రీన్లో విజిబుల్ అవుతాయి. విజిబుల్ అయిన మొత్తం డేటా అంతా మీరు కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లింక్ ఉంది కదా, సో ఈ లింక్ కూడా కాపీ చేసుకోండి. HTTP దగ్గర నుంచి ఇక్కడ JSON దాకా కాపీ చేసుకుని డ్రాగ్ చేసుకోండి, కాపీ చేసుకోండి, ఇంకొక కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి, ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకేనా, పేస్ట్ చేసుకుని ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మీకు డేటా అన్నది షో అయింది. ఓకేనా, నేను ఇక్కడ చూపించట్లేదు, చూపిస్తే మళ్ళీ నాకు డేటా అన్నది పోతుంది కాబట్టి మీకు ఆ డేటా అన్నది మొత్తం సేవ్ చేసుకోండి ఎక్కడన్నా. అలాగే మీరు ఇంకొక వే ఏం చేస్తారంటే, అలా 1 by 1 మాన్యువల్గా డౌన్లోడ్ చేసుకున్నాక ఇక్కడ ఫస్ట్ నుంచి ఇక్కడ మొత్తం 1 2 3 డ్రాగ్ చేసుకోండి, కాపీ చేసుకోండి, నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఓకేనా, సో నోట్ ప్యాడ్లో మీరు ఏం చేస్తారంటే ఈ 3 కూడా సేవ్ చేసుకోండి. అప్పుడు మీకు నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది అనమాట. సో వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే మన చాట్ గ్రూప్లో ఒకసారి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ది మాత్రం డౌన్లోడ్ అయింది, సెకండ్ది థర్డ్ లింక్స్ మాత్రం మనకు విజిబుల్ అవుతాయి. ఆ విజిబుల్ అయింది మనం మాన్యువల్గా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుంటాం. ఫర్దర్గా ఎయిర్ డ్రాప్ వచ్చినప్పుడు ఆ కీస్ అన్నవి యూజ్ అవుతాయి.